సాయుధ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి అట్లాగే ప్రస్తుతం ఆ పార్టీకి సలహాదారుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ నాయకుడు గణపతి గొప్ప లక్ష్మణ్ అలియాస్ గణపతి అంటున్నట్టుగా తెలుస్తుంది. తన సహచర నాయకులు ఎవరైతే అంటే తనతో పాటు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే లైక్ తిరుపతి అలియాస్ దేవ్జీ, అట్లాగే మళ్ళీ రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అండ్ మరికొంతమంది ఆ పార్టీలో కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. సో వీళ్ళందరితో పాటుగా పార్టీకి సంబంధించిన గెరిల్లాలతో ఇక యుద్ధాన్ని మరింత ఉధృతం చేయాలని కూడా గణపతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక డాక్యుమెంట్ మనకు అందింది. అందులో ఒక అభిప్రాయాన్ని మెన్షన్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, భారత ప్రభుత్వానికి చాలా పెద్ద సైన్యం అండ్ బలమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ ఉన్న కారణంగా విముక్తి ప్రాంతాలను నెలకొల్పడం కానీ, అట్లాగే రెడ్ ఆర్మీని నిర్మించడం కానీ, దీర్ఘకాలిక యుద్ధాన్ని నడపడం అసాధ్యమని కానీ జరుగుతున్న వాదనలు తప్పు అని ఆ డాక్యుమెంట్లో ఉంది. సో శత్రు సైనిక బలం ఎంత ఉన్నప్పటికీ ప్రజాశక్తి సైనిక బలం ముందు అది పనికి రాదని, అంటే శత్రు సైన్యాన్ని తిప్పికొట్టడం కష్టం కాదని ఆ డాక్యుమెంట్లో అభిప్రాయపడ్డారు. అట్లాగే మన సైన్యం అంటే ప్రజా సైనిక బలం బలహీనంగా ఉన్నప్పటికీ, అంటే కంపారిటివ్లీ కేంద్ర బలగాలతో మనం పోల్చుకుంటే మనం బలహీనంగా ఉన్నప్పటికీ శత్రువుకు బలహీనమైన విశాల గ్రామీణ ప్రాంతాలను పునాదిగా చేసుకొని విశాల రైతాంగ ప్రజారాశులపై ఆధారపడి గెరిల్లా పోరాటం, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం, పట్టువిడుపులతో కూడిన వ్యూహం, ఎత్తుగడలను సృజనాత్మకంగా అనుసరించి పనిచేయాలని గణపతి అందులో సూచించారు. అండ్ ఇంకొక మాట ఏంటంటే, భోజనం ఒక్కొక్క ముద్ద తిన్నట్లుగానే శత్రు బలగాలలో కూడా ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని మన బలగాలతో దెబ్బ కొట్టాలి అని కూడా ఇందులో మెన్షన్ చేశారు. అయితే ఈ డాక్యుమెంట్ అరౌండ్ 2021 డాక్యుమెంట్గా భావిస్తున్నారు. ఇది భారత విప్లవ వ్యూహం ఎత్తుగడలు అనే పేరిట వెలువడినట్లుగా మనకు అర్థమవుతోంది. అంటే భారత విప్లవ వ్యూహం అండ్ ఎత్తుగడలుగా భావిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పార్టీకి సంబంధించి అంటే పార్టీ కార్యదర్శి బసవరాజు లాంటి వాళ్ళు, హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు. అండ్ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లజల వేణుగోపాల్, అట్లాగే మరొక సీనియర్ నాయకుడు తక్కెలపల్లి వాసుదేవ్ అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్, అండ్ ఇక్కడ తెలంగాణలో పుల్లూరు ప్రసాదరావు, బండి రమేష్, ఇటువంటి వాళ్ళంతా లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అంటే 2024 జూలై ఆగస్టుకు సంబంధించిన డాక్యుమెంట్గా ఏదైతే బయటకు వచ్చిందో, మీడియాకు అందిందో, ఈ డాక్యుమెంట్లో ఉన్న అంశాల్లో కూడా కొన్ని పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నట్టుగా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది, ఒక విశ్లేషణ వ్యక్తమవుతుంది. అట్లాగే ఆ డాక్యుమెంటు రాసిన సమయంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీ, మొలజుల వేణుగోపాల్ అండ్ మన గణపతి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత గణపతి, దేవ్జీ ఒక ఒక లైన్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఏ లైన్ అంటే అది ఆర్మ్డ్ స్ట్రగుల్ లైన్, సాయుధ పోరాటం లైనే తీసుకున్నట్టుగా కనబడుతుంది. సో సాయుధ పోరాటం విఫలమైంది. మనం ఇన్నేళ్ల పాటు 6 దశాబ్దాలుగా జరుగుతున్న సాయుధ పోరాట పంథా ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకు సరైంది కాదు అనే ఉద్దేశంతో అటువంటి ప్రకటన చేస్తూ మల్లజల వేణుగోపాల్ లాంటి వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఇక సరెండర్ కాకుండా ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వ బలగాలతో పోరాడడానికే సిద్ధపడినట్టుగా కనిపిస్తుంది. సో ఈ 2021లో వచ్చిన డాక్యుమెంట్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో వాళ్ళు చెప్తుంది, ఆ డాక్యుమెంట్లో చెప్పిన విషయాలు ఏంటంటే, ఇది 2021 జనవరిలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించింది. ఇందులో భారతదేశ ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు మన రాజకీయ కార్యక్రమం అంటూ దానికి ఒక క్యాప్షన్ ఉంది ఆ డాక్యుమెంట్కు. సో మన రాజకీయ సైనిక పంథాను సామాజిక పరిస్థితులకు తగినట్లుగా
విప్లవ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆ, సృజనాత్మకంగా అమలు చేయవలసి ఉంది అని ఆ డాక్యుమెంట్లో మావోయిస్ట్ పార్టీ అభిప్రాయపడింది. అట్లాగే ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా యావత్తు మిత్రులను ఐక్యం చేయాలని కూడా అందులో మెన్షన్ చేశారు. అండ్ వ్యూహం ఎత్తుగడలకు సంబంధించి గతంలో స్టాలిన్, మరి రష్యాకి చెందిన స్టాలిన్ చెప్పింది ఏంటంటే, వ్యూహం అంటే విప్లవపు ఒకానొక దశలో కార్మిక వర్గం తన ప్రధానమైన దాడిని ఎక్కుపెట్టి దిశను డిసైడ్ చేయడం అండ్ దానికి అనుగుణంగా విప్లవ శక్తులను మోహరించే పథకాన్ని రచించడం, ఆ ఒకానొక విప్లవ దశ అంతటా కూడా ఆ పథకాన్ని అమలుపరచడం కోసం పోరాటం. ఇది స్టాలిన్ చెప్పింది. సో దాని ప్రకారమే విప్లవ వ్యూహం ఎత్తుగడలు అనే వాటిని అమలు చేయాలని ఆ డాక్యుమెంట్ చెబుతోంది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సార్వత్రిక సత్యాన్ని దేశంలోని నెలకొన్న నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి విప్లవ వ్యూహాన్ని ఎత్తుగడలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి ఉంటుందని ఆ డాక్యుమెంట్లో అభిప్రాయపడ్డారు. అండ్ శత్రువు సాపేక్షికంగా బలహీనంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో విప్లవ స్థావరాలను ఏర్పాటు చేసుకొని క్రమంగా శత్రు బలగాలకు కోటలుగా ఉన్న నగరాలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవడం మన సైనిక వ్యూహం అని కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్, ఈ డాక్యుమెంట్లో ఉన్న అంశాలు చాలా అంటే పొంతనం లేకుండా ఉన్నాయి. మల్లోజుల వేణుగోపాల్ కేటగిరికల్గా అటువంటి వాళ్ళు చెప్తున్నారు, లొంగిపోయిన వాళ్ళు. మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అట్లాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ ఎంఎంసీ అంటాం, ఎంఎంసీకి చెందిన రామ్ధేర్, అనంత్ లాంటి వాళ్ళు కూడా చెబుతున్న పాయింట్ ఏంటంటే, ప్రాంతాల వారీగా ఏదైతే విముక్తి ప్రాంతాలుగా అసలు మనం అనౌన్స్ చేయడం, లేకుంటే వాటిని అట్లా గుర్తించడం కూడా పార్టీ పరంగా ఒక తప్పుడు నిర్ణయంగా కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు, వాళ్ళు వాదిస్తున్నారు. అంటే గతంలో ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా అనుకున్నారు, గిరిల్లా జోన్ అనుకున్నారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో బలహీనపడ్డ తర్వాత నల్లమలకు షిఫ్ట్ అయింది, నల్లమల నుంచి మళ్ళీ దండకారణ్యంకి షిఫ్ట్ అయింది. సో దండకారణ్యంలో 1980కి ముందే పీపుల్స్ వార్కు సంబంధించిన నక్సలైట్లు వెళ్ళినప్పటికీ అక్కడ కార్యక్రమాలు లేకపోతే ఆదివాసులను చైతన్యపరచడం, పోరాటాలు చేయడం ఇవన్నీ 1980 నుంచి జరుగుతున్నాయి. అయితే ఈ ఉద్ధృతి ఎప్పుడంటే ఆల్మోస్ట్ మనకు 2000 తర్వాత కనిపిస్తుంది, 2010 తర్వాత కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పుడు ఏవైతే విముక్తి ప్రాంతాలని గతంలో ప్రకటించారో, ఏవైతే గెరిల్లా జోన్లని అనౌన్స్ చేశారో, తీరా ఇప్పుడు అక్కడ ఆ పార్టీ లేకుండా పోయింది, ఆ పార్టీ ఖాళీ అయిపోయింది. అందువల్ల ప్రాంతాల వారీగా స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాలను, వాటి విముక్తి ప్రాంతాలను చెప్పడం కూడా సరైనది కాదన్నది, అంటే ఆ రకమైన పంథా వల్ల మనము సరైన దారిలో నడవడం లేదేమోనన్న అభిప్రాయాన్ని మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫైనల్గా 2026 మార్చి 31 లోపు మావోయిస్టు రహిత, నక్సలైట్ రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆపరేషన్ కగార్ నడుస్తుంది. పెద్ద ఎత్తున లొంగుబాట్లు, సాయుధ లొంగుబాట్లు, అంటే ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో ఒకే రోజు 41 మంది ఆయుధాలతో సహా డీజీపీ ముందు లొంగిపోవడం అది చిన్న విషయమేం కాదు. అందువల్ల పార్టీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించవలసిందే, దాన్ని విరమించుకునేది లేదు అనే ఒపీనియన్తో అనండి, లేదా ఆ పంథాలో ప్రయాణించడానికే దేవ్జీ కానీ, గణపతి కానీ, మల్లా రాజిరెడ్డి కానీ, మరి కొంతమంది ఆ లైన్లోనే చివరి వరకు కూడా అవసరమైతే ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడినట్లుగా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.